మంచు విష్ణు భలే తెలివైనోడు. మా అధ్యక్షుడిగా ఆయన ఒకే రోజున 2 కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఫస్ట్ నిర్ణయం చూడగానే చాలా అద్భుతం అనిపించింది. ఏంటంటే ప్రభాస్కి సంబంధించి ఏదైతే టీవీ మూవీ అసోసియేషన్కి ఒక లేఖ రాస్తూ ప్రభాస్ మీద ఎవరో ఒక జర్నలిస్టు నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, అట్లాంటి దాన్ని అంగీకరించబోము, దీన్ని మా ఖండిస్తోంది అని ప్రకటించాడు. వెరీ గుడ్. నిజంగా మా అనేది చెయ్యాల్సిన పని అదే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రాబ్లం వస్తే ఇన్వాల్వ్ కావడం. ఈవెన్ మొన్న అయితే వాస్తవంగా వేణుస్వామి విషయంలో ఆ కంప్లైంట్ ఇస్తారేమో అని ఆశించా, ఏది నాగ చైతన్య శోభితాల విషయంలో. బట్ ఆ రోజున పట్టించుకోలేదు. మన జర్నలిస్టుల అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు కానీ ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ మా పట్టించుకున్నటువంటిది కనిపించలేదు. ఇప్పుడు ఇది ప్రభాస్ది తర్వాత ఒక్క పావు గంటకే ఇంకొకటి స్టేట్మెంట్ వచ్చింది. ఏంటంటే హేమ మీద సస్పెన్షన్ ఎత్తేస్తున్నట్టు నివేదికలు అందిన నేపథ్యంలో. ఇంతకీ ఏం నివేదిక అందింది ఆమె మీద? ఆమె మొన్న తీసుకొచ్చిన రిపోర్టా, డ్రగ్స్తో నాకు సంబంధం లేదని కొత్తగా టెస్ట్ చేయించి తెచ్చినటువంటి రిపోర్టా, ఆ మధ్యన ఒకటి తెచ్చింది, ఇప్పుడు ఒకటి తీసుకొచ్చింది. డ్రగ్స్ వాడకుండా ఒక వారం 10 రోజుల పాటు ఆ తర్వాత వచ్చి చూపెడితే ఎవరికైనా రిపోర్ట్ అదే ఉంటుంది. బట్ బేసిక్గా అక్కడ బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు డ్రగ్స్ కేసులోనే. ఆమె నాకు సంబంధం లేదంటే అయిపోతుందా? పోనీ మా ఏమన్నా బెంగళూరు పోలీసు కమిషనర్కి ఏమన్నా లేఖ రాసిందా, ఏమండి మా హేమ ఇట్లాగుంది అని చెప్పేసి పత్రికల్లో వస్తుంది, నిజమా కాదా అన్నటువంటిది? దానికి వాళ్ళ నుంచి ఏమన్నా రిప్లై తీసుకుందా? లేదా పోనీ ఒక కమిటీ వేసి ఇక్కడి నుంచి ఏమన్నా అక్కడికి పంపించారా? బెంగళూరు పోలీస్ స్టేషన్కి, బెంగళూరు కోర్టుకి పంపించి వాళ్ళ దగ్గర నుండి ఆన్సర్ తెలుసుకుని ఆమె పాత్ర లేదు, ఆమె అనవసరంగా అభాండాలు వేస్తున్నారంటే కనుక ఖచ్చితంగా సస్పెన్షన్ ఎత్తేయడంలో తప్పే లేదు. కానీ అక్కడ ఏమీ తేలకుండానే ఇక్కడ సస్పెన్షన్ ఎత్తేయడం అంటే మొన్న హేమ మాట్లాడిన దానికి రీజన్ ఇదే అనమాట. సస్పెన్షన్ ఎత్తేయించుకోవడానికి ఆవిడ ప్రయత్నం, ఈయన సహకరించడం అయిపోయింది. దానికి ముందు నెగిటివ్ రాకుండా ప్రభాస్కి అండగా నిలబడ్డట్టు చక్కటి వ్యూహకర్తగా మారాడు. మంచి రాజకీయ టెక్నిక్ వాడాడు ఆయన.